గురవాలన్నా లేకపోతే మంచి జరగాలో జరిగే పరిస్థితి వస్తుంది. ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. సార్, దీంట్లో అధికారులు రెస్పాన్సిబిలిటీ లేకుండానే ఇదంతా జరిగింది అని అంటారా? కింద స్థాయి నుంచి ఒక్కొక్క దశలో ఇప్పుడు సర్వేపల్లి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూపిస్తున్న క్వార్డ్స్, వైట్ క్వార్డ్స్ కావచ్చు, మక్కా క్వార్డ్స్లో బేసిక్గా ఒక సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ప్రాంగణంలోనే తవ్వేశారు. మరి ఎంఆర్ఓ ఏం చేస్తున్నాడు అక్కడ? కాదు, కుప్పం యూనివర్సిటీ చెప్పాను కదా, పిల్లలు చదువుకునే యూనివర్సిటీలో గ్రనైట్ ఇల్లీగల్ క్వారింగ్ జరిగింది. అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం నిర్వీర్యం అయిపోయింది. నిర్వీర్యం చేసేశారు, యథేచ్ఛగా దోపిడీ చేశారు. ఇది దోపిడీ అని అడిగితే వాళ్ళ మీద దాడులు చేశారు, రాస్తే మిమ్మల్ని జైల్లో పెట్టారు. వాళ్ళు ప్రేక్షకుల మార్గం ఉన్నారు ఆఫీసర్లు. కొంతమంది కొల్లుడయ్యారు. అలాంటి వాళ్ళని పెట్టుకున్నారు, కొల్లుడైన వాళ్ళు పెట్టుకున్నారు. ఏదో కొంతమంది మిగిలిన వాళ్ళు ఎక్కడో లూప్ లైన్లో ఉన్నారు, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి వచ్చారు. అదే జరిగింది.